కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగరాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇలాంటి అనుమతులు లేకుండా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను పడగొట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెమ్మసాని అజ్ఞానం, అహంతో వ్యవహరిస్తున్నారన్నారు. గుంటూరులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలంతా 100% డమ్మీలే అన్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను కూల్చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను కూల్చివేత వల్ల కలిగే నష్టాలను వివరించారు అంబటి రాంబాబు. ఇది అద్భుతమైన టౌన్. శంకర్ విలాస్ సెంటర్ కోర్ సిటీ. ఇంత కోర్ సెంటర్ ని రామ మీ దుంపదేగా చేతు పొందికి తొక్కేశారే. ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్టుని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు పడగొట్టేసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. ఎప్పుడు పడగొట్టేసిన తర్వాత. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు, డబ్బు ఉంది, పవర్ ఉంది. సర్వనాశనం చేసేస్తున్నారు ఇవాళ గుంటూరు పట్టణాన్ని అని చెప్పడమే మా ఉద్దేశం. దీనికి అంత రెస్పాన్సిబుల్ ఎవరు? సోల్ రెస్పాన్సిబుల్ పెమ్మసాని గారు. ఇది కాదు అని చెప్పమంటున్నా. పెమ్మసాని గారే దీనికి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు ఏముందలే డమ్మీలు అన్నాను. 100% బోత్ ది ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. అందుకని మరుసటి మాట్లాడాల. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. మీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. పగలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టిన తర్వాత పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడ కూడా బ్రిడ్జి దాటేందుకు కట్టారు తప్పితే అవసరాల నిమిత్తం పనికొచ్చేటువంటి బ్రిడ్జి ఇది కాదు. ఎక్కడైనా మేల్కోండి. మేము ఏదైతే ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నౌ దే హావ్ గాన్ ఫర్ ది కంపల్సరీ ఎక్విజిషన్ అండర్ 2013 అంటే కోర్టులు స్టే ఇచ్చిన తర్వాత మీకు మొట్టికాయ పడిందని తెలుసుదా? ముందు తెలీదా? దీనికి ఎంతమంది ల్యాండ్ త్యాగం చేస్తే బ్రిడ్జ్ వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేయకుండా బ్రిడ్జ్ పడేయటం ఏందండి?